హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ తెలుగు అకాడమీ. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి కూడా పరీక్షలో కరెంట్ అఫైర్స్ అనేవి ఎంతో కీలకమైనవి. ఈరోజు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో కాండి. మీకు నచ్చితే లైక్ కూడా చేయండి ప్లీజ్. నాటి పాతపాలి కోల్కతాలో జరుగుతున్న 49వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన వందే మాతరం గేయానికి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నిర్వాహకులు దీనికి వందే మాతరం అని పేరు పెట్టారు. ఈ ప్రదర్శనలో 100 ఏళ్ల నాటి అరుదైన పాలి అంటే పెన్నిబ్ సందర్శకులను ఆకట్టుకుంటుంది. దేశవ్యాప్తంగా దాదాపు 100 పెన్నిబ్లు సేకరించామని సులేఖ సంస్థ తెలిపింది. ఈ నిబ్ను దేశానికి స్వతంత్రం రాకముందు ఎఫ్ఎం గుప్తా అనే సంస్థ తయారు చేసింది. మొత్తం 21 దేశాలు ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. 21 దేశాల్లో చైనా కూడా పాల్గొంటుంది. 15 ఏళ్ల సుదీర్ఘ సంవత్సరాల తర్వాత చైనా కూడా ఇందులో పాల్గొంటుంది. ఇందులో మనం క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే 49వ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శన ఎక్కడ జరుగుతుందంటే కోల్కతాలో జరుగుతుందని మనం గుర్తుంచుకోవాలి. అండ్ అంతర్జాతీయ పుస్తక ప్రదర్శనలో మొత్తం ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయంటే 21 దేశాలు పాల్గొంటున్నాయని మనం గుర్తుంచుకోవాలి. అండ్ 100 పెన్నిబ్బులు సేకరించిన సంస్థ ఏదంటే సులేఖ సంస్థ. మరి ఈ నిబ్ను దేశానికి స్వతంత్రం రాకముందు ఏ సంస్థ తయారు చేసిందంటే ఎఫ్ఎం గుప్తా అని. అలాగే ఇంకో ఆర్టికల్ చూసుకున్నట్లయితే అమెరికా జనాభా వృద్ధి రేటులో క్షీణత. బైడెన్ అధికారంలో ఉన్న 2024తో పోల్చితే ట్రంప్ ఏడాది హయం 2025లో జనాభా వృద్ధి రేటు సగం శాతానికి తగ్గిపోయింది. ఈ విషయాన్ని యుఎస్ సెన్సస్ బ్యూరో అంచనాలు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2025లో పెరుగుదల 0.5% పరిమితమే. 2024లో అమెరికా జనాభా గత 2 దశాబ్దాలతో 1% పెరిగి 34 కోట్లకు చేరుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.